ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం నుంచి 16వ శ్లోకం. ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. అహం క్రతురహం యజ్ఞః స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. నేనే క్రతువును, యజ్ఞమును, ఇతరులకు వసకే ఆహుతిని, స్వస్థత కూర్చే ఔషధమును, దివ్య మంత్రాన్ని నేనే నెయ్యిని, అగ్నిని, ఆహుతిని, సర్వస్వము నేనే. విన్నారు కదండి ఈ శ్లోకం యొక్క అర్థం. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.